ఎప్పుడు వానొస్తే అర్థం కావట్లేదు. అందుకని కిచెన్ వేస్ట్ అంతా ఈ కంటైనర్లకు మారేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఇదిగోండి అలా అక్కడక్కడ ఉంది. ఇంకొండి కొంతవరకు అయ్యో కొంచెం మాయిశ్చర్ ఉన్నట్టుంది. మాయిశ్చర్ ఉంటే పాపము ఇదిగోండి ఇలా అయిపోతుంది. మళ్ళీ రేపలా ఎండకు పెట్టేసేయాలి. మనము ఎండిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోవాలి. ఎండకు ముందు మూత పెట్టేస్తే ఇలా అయిపోతాయి అన్నమాట. తొందరగా డికంపోజ్ అయిపోతాయని ప్రాబ్లం లేదు. కానీ మళ్ళీ ఒక్కరోజు ఎండకు పెట్టేసుకుంటే దాంట్లో ఏమన్నా మనకి అంటే మనకు అవసరం లేని ఏమన్నా క్రిమి కీటకాలు ఉంటే చచ్చిపోతాయి. ఓకేనా, ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. వాన వస్తుందా అన్నట్టుగా ఉందన్నమాట. అందుకని రాత్రికి అసలు నిద్ర కూడా పట్టలేదు తెలుసా. అమ్మో వాన వస్తే నేను ఇవి ఒకటి బయటే పెట్టేస్తాను కదా. నీకు మనము స్వీట్ కార్న్ తింటున్నాం కదా, ఆ కంకులు కూడా పాడేయట్లేదు. నేను పైనకి తీసుకొస్తున్నాను. కట్టెల పొయ్యికి వాడుకోవచ్చు. ఇంకోండి ఈ దారము డికంపోజ్ కదా, దారం అంతా తీసేసేయాలి. ఇది కూడా కట్టెల పొయ్యికి. ఇదిగోండి నిన్న వేసింది ఇంకా డికంపోజ్ కాలేనట్టు, ఎండిపోలేదు. ఇదిగోండి మన తోటలో వచ్చినటువంటి ఆవాలకి ఇట్లా పెట్టినాం కదా, వాటి యొక్క కొమ్మలు, ఉల్లి పొరక కొమ్మలు, మల్లెపూల మాలలు గిట్ల ఉన్నాయి కదా, వాటికి దారాలు తీసేసుకున్నాము. దారాలు తీసేస్తే అవి దారాలు డికంపోజ్ కావు కదా. మళ్ళీ తర్వాత ఇవి డికంపోజ్ అయిపోయినాకైనా మళ్ళీ అన్ని దారాలు వస్తాయి. మళ్ళీ రూట్స్తో పాటు వచ్చేస్తాయి. దారం లాగేస్తే రూట్స్ కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, కొంచెం పచ్చిగా ఉన్నవి ఒక కంటైనర్లో వేసి పెట్టేద్దాము. ఇదిగోండి కట్టెల పొయ్యి కోసం వాడేటివన్నీ ఒక పక్కకు పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇదంతా ఇలా ఒక పక్కకు పెట్టేసుకున్నాను అనమాట, ఎండ పెట్టేసుకొని. ఓకేనా, ఇలా పెట్టేసుకుందాం అంతా. క్లైమేట్ చూడండి ఎంత చల్లగా. అబ్బా కొబ్బరి చెట్టు ఊగుతూ ఉంటే మీకు తెలుస్తుంది కదా గాలి. ఇదిగోండి ఎంత చల్లగా ఉంది, అసలు సూపర్గా ఉంది క్లైమేట్ అయితే.